స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఏం చేస్తే యాక్చువల్గా మనం ఈ ఇష్యూస్ నుంచి బయట పడేయడానికి వీలవుతుంది చెప్తారా? రైట్. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోండి, దేర్ ఆర్ 2 లెవెల్స్ అండి. ఒకటేమో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏం కావాలంటే అమ్మో దానికి ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, వాడేమంటాడు వాడికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇవన్నీ పియర్ గ్రూప్ ప్రెషర్స్, జెలసీస్ ఇవన్నీ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ విచ్ ఇస్ హ్యాండ్. కార్పొరేట్ లెవెల్ అంటారా మీరు, వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ దిస్ థింగ్, ఈ టార్గెట్స్ అచీవ్ కావాలి, అది అచీవ్ కావాలి. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఈస్ అందరు గురిగా అవుతున్నారు. ఇవన్నీ కాకుండా కదా సో మెనీ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఆర్ దేర్ విత్ ఇన్ సో మెనీ పీపుల్. వాళ్ళు ఏదో బయటకు రాలి, ఒకరికి వాళ్ళ ఓన్ సిస్టర్ అంటే పడదు, ఒకరికి ఇంకొక బ్రదర్ అంటే పడదు, సమ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ స్మాల్ చిన్న చితక టాపిక్స్. ది సో మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇవన్నిటికీ ద ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? యాక్టివ్ లిస్నింగ్ కావాలి, వితౌట్ బీయింగ్ జడ్జ్మెంటల్. ఒక మనిషి ఒక ప్రాబ్లం ఉంది అనుకున్నారు అనుకోండి, సరే చెప్పినప్పుడు హౌ డూ యూ అండర్స్టాండ్? ఎంపతి అంటాం, డోంట్ డూ సింపతి, వీ వాంట్ ఎంపతి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు ఒక ఆన్సర్ చెప్పండి. రైట్? క్లియర్ మేడం? చెప్పండి. రైట్. నేను ఒక 17 ఏళ్ళ అమ్మాయిని, నేను ఈ పైన బిల్డింగ్ నుంచి దుంకేయాలనుకుంటున్నా, మీరు నన్ను ఏం అడుగుతారో అడగండి. థింక్ దట్ ఐఎమ్ 17-year-old గర్ల్. చెప్పండి. యా, అసలు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా దుంకాలి అని అనుకుంటున్నారు? నాకు బతకాలని లేదు. బతకాలని లేకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఏంటి ఆ కారణం? నేను చెప్పాలనుకుంటున్నా కానీ మీరు వింటారా? వింటాను. నాకు పింపుల్ వచ్చింది ఇక్కడ. ఓకే. 90% ఆఫ్ ద పీపుల్ నాకు పింపుల్ వచ్చిందని నవ్వుతారు. అవునా, ఇంత దానికే ఇదేనా? దట్ ఈస్ యు ఆర్ బీయింగ్ జడ్జ్మెంటల్. ఐఎమ్ టెలింగ్ ఎ సింపుల్ కేస్, దిస్ అ లైవ్ కేస్ విచ్ హ్యాపెండ్ విత్ మీ. సో ఈ 17-year-old గర్ల్ పింపుల్ రాంగ్ నవ్వేస్తారు అందరు. ఓకే, ద పాయింట్ ఈస్, ఎవరైతే ఎదుటి వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నాడో అది ఎంత మీకు సిల్లీ అనిపించవచ్చు, బట్ ఆ పర్సన్ ఎవరైతే అండర్గో అవుతున్నారో దే నో ద రియల్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ షూస్లోకి వెళ్ళాలి. దాన్నే మనం ఎంపతి అంటాం. ఎంపతి ఈస్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ పర్సన్ షూస్. ఆ 17 ఏళ్ళ అమ్మాయిలాగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అవునమ్మా, ఏమైందమ్మా, ఏమైంది? నాకు పింపుల్ వచ్చిందండి. అవునా, దీనివల్ల నీకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? నీకు ఎప్పుడు? నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది? నాకు అసలు బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాలి, నేను వెళ్ళలేను, నా బాయ్ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు. నీకు ఏ ఏజ్లో బాయ్ ఫ్రెండ్ నువ్వు చదువుకో, మీ మమ్మ నాన్న మాట అది మాట్లాడదు. ఈ 17-year-old గర్ల్ విన్నది ఆ మాట, కనెక్ట్ కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న యంగ్స్టర్స్, టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు మీరు నేను చెట్టు కింద చదువుకున్న 3 కిలోమీటర్లు నడిచిన స్ట్రీట్ లైట్లో చదివినవన్నీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటున్నారు. దట్ ఎవ్రీబడి నోస్ క్లియర్లీ. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ క్లియర్లీ సెయింగ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ వాట్ యువర్ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఆర్. ఎంత కష్టపడి వచ్చినా అది వచ్చినా దట్ ఈస్ యువర్ ప్రాబ్లం డాడ్, యువర్ మామ్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీ విత్ ద పర్సన్ ఇన్ దేర్ ఏజ్ అండ్ ఎంపథైజ్ విత్ దెమ్. Be non-judgmental. Advice ఇవ్వకండి, have empathy and be non-judgmental and listen totally. What, where, when, why, how, about feelings only. That is befriending without giving advice. అడ్వైస్ ఇవ్వాలి. ఎస్కలేషన్ కొన్ని కేసెస్ ఉంటాయి, మీరు అనొచ్చు పుట్టి వినడంతో అయిపోతుందా అనేసి. వినడంతో కాకపోవచ్చు, బట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బి డన్. బట్ ఇప్పుడు స్కిజోఫ్రెనియా అని కేసు ఉంది. స్కిజోఫ్రెనియా ఇస్ అ టిపికల్ కేస్. మీరు ఎంతైనా కాదు, సైకాలజిస్ట్ మనతో కానప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎస్కలేట్ చేస్తాం. సైకాలజిస్ట్ అసెస్ చేస్తారు, లేదు దిస్ పర్సన్ ఈస్ డయాగ్నోస్ విత్ బైపోలార్ డిజార్డర్ ఆర్ స్కిజోఫ్రెనియా. దెన్ ఈ సేస్ ఓకే ఇతనితో కాదు, ఇంకా ఇట్ హాస్ టు బి రిఫర్ టు ద సైకాట్రిస్ట్. ఈ ఎస్కలేషన్ లెవెల్స్ అనేది ఉండాలి ప్రతి స్కూల్, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కాలేజెస్లో ఉండాలి. ఎందుకంటే తెలియాలా ఆ స్కూల్ సైకాలజిస్ట్ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ దట్ ప్రాబ్లమ్. Subscribe to our channel, click the bell icon and